ఎన్నికల సందర్భంలోనూ ఇదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాలు రావడం చూసాం. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలు చేసిన ఆరోపణ ఇదంతా గ్రాఫిక్స్‌తో మాయ చేసేశారు అని. గ్రీన్ మ్యాట్‌లేసి జనాలొచ్చినట్లు చూపించారు అని. అంతే కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరదాలు కట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అని. జనాల దగ్గరికెళ్ళాలంటే పరదాలు కట్టుకోవాల్సొచ్చింది. పరదాలు లేకుండా జనాల దగ్గరికి వెళ్ళలేకపోయాడు అని. 2 రకాల ప్రచారాల్ని అప్పటి అధికార పార్టీ పైన తెలుగుదేశం పార్టీ చేసింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడ పరదాలు కట్టినట్టు కనపడట్లా. ఎక్కడ జనాల గ్యాదరింగ్‌కి వెహికల్‌గా పెట్టినట్టు కనిపించట్లా. ఎక్కడ గ్రీన్ మ్యాట్‌లేసే అవకాశం లేదు. మొత్తం పోలీసుల పర్యవేక్షణలోనే మొత్తం రహదారంతా ఉంది. స్టిల్ జనాలొస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా వస్తున్నారు? ప్రభుత్వ నిబంధనల్ని, ప్రభుత్వ ఆంక్షల్ని తట్టుకొని, పోలీసుల ఆంక్షల్ని తట్టుకొని, పోలీసులు ఆంక్షలు పెట్టినా, పోలీసులు ఉదయం నుంచి రాత్రంతా చాలా చోట్ల హౌస్ అరెస్టులు చేశారు. కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు. రోడ్లపైన చెక్ పోస్టులు పెట్టారు. రెగ్యులర్‌గా తిరుగుతున్న బస్సుల్ని, వాహనాల్ని ఆపి మీరు ఎక్కడికెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పర్యటనకెళ్తున్నారా? ఇంకెక్కడికెళ్తున్నారని అడిగి మరి తనిఖీలు చేసి మరి ఎక్కడికక్కడ ఆపేశారు. స్టిల్ ఈ జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకే గతంలో 2024 ఎన్నికల ఫలితాలపైన అనుమానాలున్నాయి. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా, పార్టీలకు సంబంధం లేని వాళ్ళకి కూడా, న్యూట్రల్స్ కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బయట నుంచి గమనిస్తున్న వాళ్ళకి కూడా అనిపిస్తోంది అలా ఎలా జరిగింది అని. ఈ స్థాయి అభిమానం ప్రజల్లో ఉన్న వ్యక్తి కేవలం 11 సీట్లకు ఎలా పరిమితమైపోయాడా లాంటి చర్చ మరోసారి జగన్మోహన్ రెడ్డి జనాల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా కనపడుతోంది.